తప్పనిసరిగా ఇది మాకు అరుదైన అవకాశం. మరీ ముఖ్యంగా ఈ కేబిఎన్ కళాశాల ఇప్పుడు ఈ 60వ సంవత్సరంలో మేము ఎంటర్ అయి ఉన్నాము. చాలా పెద్ద ఎత్తున ఈ 60వ సంవత్సరం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. దానికి ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ గారిని పిలిచి ప్రోగ్రాం కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ సంవత్సరంలో. అందులో భాగంగానే మరి మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో వారు మరి పెద్ద ఎత్తున ఈ ప్రపంచ 6వ మహాసభలు, రచయితల మహాసభలు జరపాలని మమ్మల్ని అడగగానే వారు చేసే ఏ కార్యక్రమైనా కానీ తెలుగు యొక్క గొప్పతనం, తెలుగు భాష పరిరక్షణ అనేది వాళ్ళ నాన్నగారు మండలి వెంకటకృష్ణారావు గారి దగ్గర నుంచి కూడా ఈ తెలుగు భాషకి బ్రాండ్ అంబాసిడర్స్గా వారి కుటుంబం ఉంది. మరి తెలుగు భాష సజీవంగా ఉండాలి, అది మృత భాష కాకూడదు అనేటువంటి సంకల్పం వారిలో నిలువెత్తు 100% ఉంటుంది. మరి దానికి మేము ఉడతా భక్తిగా మా వంతు మేము తోడ్పాటు అందించి వారి వెనక నడవాలనే ఉద్దేశంతో కేబిఎన్ కళాశాల యాజమాన్యం, అలాగే ఇక్కడ పనిచేసే 350 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, దాదాపుగా 7,000 మంది విద్యార్థులు కూడా మరి ఈ రోజున కాలేజీకి సెలవు కూడా ప్రకటించాం. నార్మల్గా గంట కూడా మేము సెలవు, క్లాసులు క్యాన్సిల్ చేయం. అలాంటిది బుద్ధప్రసాద్ గారు ఒక చాలా గొప్ప ఆశయంతో ఈ తెలుగు యొక్క గొప్పతనాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కవుల్ని, మేధావుల్ని, రచయితల్ని ఇన్వైట్ చేసి మరి మా ప్రాంగణంలో జరపడం అనేది ఖచ్చితంగా మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. నమస్కారం. మేము కర్నూలు నుంచి 6వ ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చినాము. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము, ప్రతి వేదిక ప్రజలను, వచ్చిన ప్రేక్షకులను, శ్రోతలను ఆకట్టుకునే విధంగా ఉంది. అందరూ పెద్ద పెద్ద అనుభవం ఉన్నటువంటి ప్రతి రంగంలో ఉన్నటువంటి వారిని పిలిపించేసి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. అలాగే మన మాతృభాష గురించి, మన తెలుగు రచయితల గురించి, కవుల గురించి కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మన తెలుగు ఉభయ రాష్ట్రాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రవాసాంధ్రులు వచ్చేసి తెలుగును అభివృద్ధి పరచడానికి వారి యొక్క సందేశాన్ని ఇచ్చినారు. ఈ అవకాశం ధన్యవాదాలు. నాకు గత 50 ఏళ్ల బట్టి సాహిత్యం మీద, ముఖ్యంగా తెలుగు భాషలో సుమారు 60 రచనలు చేశాను. అవి వివిధ భాషల్లో కూడా అనువాదింపబడ్డాయి. మా చిన్నప్పుడు మేమంతా కూడా బీఎస్సీ వరకు కూడా తెలుగు మాధ్యమంలోనే చదివాం. తర్వాత నేను కేంద్రీయ రసాయన శాస్త్రం అంటే న్యూక్లియర్ కెమిస్ట్రీలో చేసిన తర్వాత అబుల్ కలాం నా తాలూకా గైడ్. నాకు చాలా గర్వం. అలాగే మన ఈ మధ్యన వివేకానంద కర్మయోగి అనే కవితని రాసినప్పుడు అది జాతీయ స్థాయిలో వస్తే నేను రిసోర్స్ పర్సన్గా సెంట్రల్ గవర్నమెంట్లో చికాగోలో మన వజ్రోత్సవ సమయంలో ఎక్కడైతే వివేకానంద స్వామి ప్రసంగించాడో అక్కడ అనుమతితో, కేంద్ర అనుమతితో నేను పాల్గొంటే అక్కడ వాళ్ళందరూ ద డిస్ప్లే ఆఫ్ వివేకానంద అని వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు. ముఖ్యంగా ఏంటంటే మాతృభాషలో మనకి ప్రాథమిక స్థాయిలో మనం సాంకేతిక పరిజ్ఞానంలో ఏ భాషను వ్యతిరేకించడం లేదు, కానీ తెలుగు అన్నది 1వ క్లాస్ నుంచి లేకుండా ఉండకూడదండి. అవగాహన ఉండాలంటే తెలుగు ఉండాలి. మరి మేమంతా ఇప్పటికీ కూడా వేమన, సుమతి అన్ని శతకాలు చెప్తాం. అలాగే దాంతోపాటు శాస్త్ర పరిజ్ఞానంలో కూడా మనకి ఒక 10th క్లాస్ వరకు తెలుగు అన్నది ఉంటే అవగాహన వస్తుంది. అంతేగాని మమ్మీ, డాడీ అంటూ ఉంటే బట్టీయం ఉన్నది చదువు కాకూడదు. ఆ రోజుల్లో చూడండి, పెద్దవాళ్ళందరికీ ధారణ శక్తి ఎందుకు 70 ఏళ్ల వయసులో వివిధ దేశాలకు వెళ్ళాం. మేము అంత పరిజ్ఞానం ఐ నెవర్ అటెండెడ్ తెలుగు వర్డ్ ఇన్ డెలివరింగ్ ఏ లెక్చర్ ఎప్పుడు. అలాగే తెలుగులో మాట్లాడితే ఒక్క పదం కూడా ఇంగ్లీష్లో రాకుండా మాట్లాడుతూ ఉంటాం. అసలు కొన్ని దేశాల్లో ఇప్పటికీ కూడా వాళ్ళ తాలూకా పరిశోధన కూడా ఏమవుతుందంటే శాస్త్రీయపరంగా ఆ భాషలో ఉంది. జర్మన్ కానీ, కొరియా కానీ, జపాన్ కానీ ఇతరులు దానికి ప్రేరణ కావాలి. ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులు